మన ఇందిరా గారు కొమ్మలగిరి ప్రసాద్ గారు రిటైర్మెంట్ పట్టుకున్నారు. ఈరోజు విచ్చేసిన సెక్రటరీ సందీప్ గారికి, గారికి, సన్మాన రైతులు, వారి కమ్యూనిస్టులకు, స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ వందనాలు, అభినందనలు. రిటైర్మెంట్ అనేది ఉద్యోగాన్ని తప్పితే మనిషికి రిటైర్మెంట్ కాదు. ఏదో గవర్నమెంట్ అంతకుముందు 60 అన్నారు, 62 అన్నారు, 65 అన్నారు, 75 అంటారు. తర్వాత ఇంకెంత నడుస్తున్నారు. వారికి రిటైర్మెంట్ అయినా కూడా ఇంకో 27 సంవత్సరాలు వారు ఈ వృత్తిలో అందరికీ నేర్పే శక్తి వారికి ఉంది. 1995లో ఈ స్కూల్లో తెలుగు పండుగ చేయాలి. ఇప్పటికి 31 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు. వారు తెలుగు పండుగ కంటే మామూలుగా తెలుగు పాఠాలు చెప్పడం దాంతో కాకుండా వారు పాటలు కంపోజ్ చేయడం, పాటలు పాడడం, అందరికి నేర్పడం, అవన్నీ ప్రాక్టికల్గా కూడా మేము చూసాం. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా కూడా మీరు తెలుగులో ఎన్నపడకుండా మిమ్మల్ని ముందు నడుపుతున్న చంద్రశేఖర్ ప్రసాద్ గారికి మరోసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా థ్యాంక్ యూ సార్. మా పాఠశాల కరస్పాండెంట్ అయిన సందీప్ సార్ని మాట్లాడేటప్పుడు మైక్ కూడా వీడియో ఇది కూడా పట్టుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన పాఠశాల కరస్పాండెంట్ అయిన సందీప్ సారు తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. కళ్యాణ్. గుడ్ ఈవినింగ్ అండి. మన జమదగ్ని మాస్టర్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఇచ్చేసిన అతిరథ మహారాజులందరికీ, మన స్కూల్ సెక్రటరీ గారైన వీర గుప్తా గారికి, తెలుగు మీడియం హెచ్ఎం హనుమంతరావు గారికి, ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ గీతారాణి గారికి, మన స్కూల్లో పూర్వ టీచర్లందరికీ, జమదగ్ని మాస్టర్ అతిథులకి, అందరికీ మా స్కూల్కి వచ్చినందుకు ఇదే మా ఆహ్వానం. జమదగ్ని గారి మాస్టారు వెళ్ళిపోతున్నానంటే ప్రకృతి కూడా వైపరీత్యం చూపించింది. ఆయన ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం. బట్ వయసు రీత్యా ఆయన రిటైర్ అవ్వాల్సిందిగా గవర్నమెంట్ చెప్పింది కాబట్టి రిటైర్ అవుతున్నారు. ఆయన యాజమాన్యానికి ఎప్పుడు అండగా, ఏ విషయంలోనూ కూడా విభేదించకుండా చక్కగా కలుపుకొని తలంతో ఎప్పుడు ముందుకు నడిచే ఒక మంచి పిల్లలకు ఒక మంచి గురువుగా, మాకు ఒక మాస్టర్గా ఎప్పుడు గుర్తుంటారు. ఆయన గత 31 సంవత్సరాలుగా ఆయన కొన్ని వేల మందికి సేవలు అందిస్తూ, చదువు చెబుతూ
యాజమాన్యాన్ని మెప్పిస్తూ ఎంతో బాధ్యతగా ఆయన ఎంతమందికి చదువు చెప్పారు. దానికి ఆయనకి మనందరం కృతజ్ఞతలు చెప్పాలి. సో ఇంతమంది మీరు తీర్చిదిద్దినందుకు మీకు ధన్యవాదాలు సార్. సో ఒక టీచర్గా పిల్లలకి చదువు చెప్పాలి అంటే ఎంత సాక్రిఫైస్ చేయాలనేది మనందరం కూడా చదువుకుంటున్నప్పుడు మనం చూసాము. సో ఆయన ఎంతో మంది గుండెల్లో నిలిచిపోతారు. ఎందుకంటే అంతమందికి ఆయన తెలుగు సాన్నిధ్యం నేర్పించారు. చదువు ఎప్పుడు కూడా మా 10th రిజల్ట్స్ లో ఎస్పెషల్లీ తెలుగు మీడియం చూస్తే తెలుగు అనే సబ్జెక్ట్ ఎప్పుడు 100% పాస్ ఉంటుంది. దానికి మేము చాలా ఆనందపడుతున్నాం. ఆయన 12 years కన్సిక్యూటివ్ 100%, నాట్ ఏ నార్మల్ మామూలు విషయం ఏం కాదు అసలు. అది అన్ని ట్రేడ్లు వరుసలు ఏకదాటిగా 100% ఒక అంటే ఇప్పుడున్న విద్యార్థులకి వాళ్ళ ఐక్యూ లెవెల్ మ్యాచ్ చేసి చెప్పాలి. ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొద్దీ పిల్లలకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువైనాయి. ఆ డిస్ట్రాక్షన్స్ లో కూడా ఆయన 100% ఇచ్చి అందరినీ పాస్ చేయడం అనేది చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఉత్తరుతురు ఆయన మనకి స్కూల్లో ఎప్పుడైనా ఆయనకు వీలు దొరికినప్పుడు వచ్చి స్కూల్లో ఆయన సేవలు అందించాలని కోరుకుంటున్నాం. అంటే హైదరాబాద్ వెళ్తున్నామని చెప్పారు. సో ఎప్పుడు విజయవాడ వచ్చినా కూడా స్కూల్ తరపు ఎప్పుడు తెరిచే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయనకి ఎలా అయితే ఆయన ఒక టీచర్ గా సక్సెస్ఫుల్ అయ్యారో అలాగే లైఫ్ లో కూడా ఆయన కోరుకున్న విధంగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన పాఠశాల హెడ్ మాస్టర్ అయిన శ్రీ హనుమంతరావు గారిని సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అవునా? మా శ్రీ త్యాలపురం రాజా హై స్కూల్లో 1995 ఫిబ్రవరిలో గ్రేడ్ 2 తెలుగు పండిట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత గ్రేడ్ 1 తెలుగు పండిట్గా ప్రమోషన్ పొంది మరి ఈ రోజున పదవీ విరమణ చేయుచున్న జమదగ్ని ప్రసాద్ గారి అభినందన సభకు విచ్చేసిన మా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ సందీప్ గారికి, సెక్రటరీ శ్రీ వీరయ్య గుప్తా గారికి, జమదగ్ని ప్రసాద్ గారి బంధుమిత్రులకు, మా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్టాఫ్, అలాగే మా స్కూలు రిటైర్డ్ స్టాఫ్ వచ్చారు వాళ్ళకి, అలాగే ఇతర పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయ వర్గానికి అందరికీ నమస్కారం. ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు. మరి ఈ రోజుతోటి జమదగ్ని ప్రసాద్ గారికి 31 సంవత్సరాల 5 నెలలు సర్వీస్ పూర్తయింది. అప్రాక్సిమేట్లీ 31.5 years. మరి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి 3 దశాబ్దాలకు పైగా విద్యారంగానికి సేవలు అందించడం అనేది మామూలు విషయం కాదు. మరి ఆయన గురించి చెప్పాలంటే ఇందాక కరస్పాండెంట్ గారు చెప్పారు, యాజమాన్యానికి కానీ హెచ్ఎంకి కానీ అందరికీ కూడా చాలా విధేయతగా
చక్కగా ఆయన ఎప్పుడు నో అనే మాట రాదండి, దేనికైనా రెడీ అని ఉంటారు. మరి పిల్లలు కూడా చక్కగా ఆయన గుర్తుపెట్టుకుంటారు. మరి ఆయన గురించి చెప్పాలంటే మాకన్నా కూడా టెక్నికల్గా ఇప్పుడు ఉన్న లీప్ అనే యాప్, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు అది ఇంటిగ్రేటెడ్ యాప్. దాని ద్వారానే టీచర్స్ యొక్క అటెండెన్స్, పర్ఫార్మెన్స్, రిజల్ట్స్, ఎవ్రీథింగ్ అందులో క్రైటీరియాగా తీసుకుంటాం. మరి రీసెంట్గా ఆయనకు ఒక డిఓ ఆఫీస్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, మాస్టర్ గారు లీప్ యాప్ ద్వారా మిమ్మల్ని స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డుకి ప్రొవిజనల్గా నామినేట్ చేయడం జరిగింది. నేను ప్రొవిజనల్గానే ఎందుకు వాడానంటే, అది లీప్ యాప్ ఇచ్చిన డేటా ప్రకారం కొంతమందిని అది సెలెక్ట్ చేసింది. వాళ్ళందరినీ పిలిచి డిఓ ఆఫీస్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. మరి మాస్టర్ గారికి ట్రాక్ అంతా కూడా బాగుంది. అంతకుముందు లోయర్ క్లాసెస్లో చెప్పినా సరే, గ్రేడ్ 1 పండిట్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు 10th క్లాస్ టీచ్ చేశారు. 12 ఏళ్ళు కూడా 100% రిజల్ట్ రావడం జరిగింది. 12 ఏళ్ళు కూడా ఆయన టీచ్ చేసిన తెలుగు సబ్జెక్ట్లో 100% రిజల్ట్. మరి నేను కూడా చాలా బయాలజీ అండ్ ఇంగ్లీష్ ఆ 2 సబ్జెక్ట్స్ కూడా డీల్ చేశాను. ఒక్కొక్క సంవత్సరం ఏదో ఒక సబ్జెక్ట్లో మిస్ అవ్వడం జరుగుతుంది. మిగతా టీచర్స్ కూడా అప్పుడప్పుడు మిస్ అవ్వడం జరుగుతుంది. కానీ ఎలాంటి గ్యాప్ లేకుండా ఆయన టీచ్ చేసిన 12 సంవత్సరాలు కూడా 100% వచ్చింది. ఇంకా పంచువాలిటీ విషయానికి వస్తే, మరి లీప్ ల్యాబ్లో టీచర్స్ ఇన్ టైము అవుట్ టైం ఉంటుంది. ప్రతిరోజు ఇన్ టైంని చూసినట్లయితే ఆయనదే ఫస్ట్ ఉంటుంది, ఆ తర్వాతే ఇంకెవరిదైనా సరే. మరి నేను కూడా బీట్ చేద్దామని కొంచెం ట్రై చేశాను. కాకపోతే మేము మార్నింగ్ 8 క్లాస్ పెట్టినప్పుడు ఆయనకన్నా ముందు వచ్చామని క్లాస్ ఉంది కాబట్టి, మిగతా రోజులన్నింటిలో ఆయనే ముందుంటారు. అలాగే ఎగ్జామ్స్ అయిపోగానే అది వాల్యుయేషన్ అయిపోవడం, స్టూడెంట్స్కి మార్క్స్ ఇవ్వడం, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎట్సెట్రా అన్ని రికార్డ్ వర్క్ కంప్లీట్ చేయడంలో ఆయనే ఫస్ట్ ఉంటారు. నేను మా స్టాఫ్ తోటి, మాస్టర్ గారు చూసాను త్వరగా ఇచ్చారు, మీరు కూడా త్వరగా ఇవ్వండి అంట. మరి మా వాళ్ళందరూ కూడా సరదాగా, మీకు ఎందుకంటే కంగారు, మీరు ఇచ్చారు, ఇప్పుడు మమ్మల్ని షంటుతున్నారు ఆయన ఇచ్చే అని అంటుండేవాళ్ళు. నేను అనే ఉన్నా నెగిటివ్గా కదా, అది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా మంచిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, చెడుని ఎక్కడికక్కడ వదిలేసేయాలి. అప్పుడు మాత్రమే మనం లైఫ్లో ముందుకెళ్ళగలమని నా ఉద్దేశం. మరి అన్ని విధాలుగా మాస్టర్ గారు ఈ విధంగా ఇన్ని ట్రాక్, ఈ పాయింట్స్ అన్నిటి పరిగణన తీసుకొని టెక్నికల్గా లీప్ ద్వారా సెలెక్ట్ చేయబడి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చారు. మరి దానిలో డిఈఓ గారు, డిఓఈఓ, సి బోర్డ్ సెక్రటరీ, ఇంకా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికీ కూడా సాటిస్ఫాక్టరీగానే, వాళ్ళన్నీ అడిగిన వాటికి నామ్స్ అన్నిటికీ కూడా సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి. మరి ఇవన్నీ సక్సెస్ అయ్యి సెప్టెంబర్ 5న ఆయన స్టేట్ లెవెల్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా ఏమున్నా కూడా చాలా కూల్ మైండెడ్ తోటి ఆయన తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇప్పుడున్న టీచర్స్ అందరికి కూడా, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, ఆయన ఒక ఇన్స్పిరేషన్. మరి కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజెంట్ ఉన్న సూపర్ యాన్యువేషన్ ఏజ్ 62 years కాబట్టి ఆయన 9 to 4 రేపటి నుంచి ఆయన విశ్రాంతి జీవితం, రిటైర్డ్ లైఫ్ ప్రారంభం కాబోతుంది. మరి రేపటి నుంచి ప్రారంభం కాబోయే ఆయన రిటైర్డ్ లైఫ్ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి వర్షాభావం వలన మేము ఓపెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం
ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, కానీ అక్కడ మొదలు పెడితే మధ్యలో వర్షం వస్తే ఇబ్బంది పడతాం ఉద్దేశంలో ఇక్కడికి షిఫ్ట్ అయ్యి కొంత ఇబ్బంది కలిగి ఉండొచ్చు. మరి మీ అందరికీ దయచేసి అన్యత భావించవద్దని కోరుకున్నాం. ఏది మన చేతిలో ఉన్నా ప్రకృతి మన చేతిలో ఉండదండి. మనందరం కూడా ప్రకృతిలో భాగమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఇంతమంది వచ్చారు. ఇంకా స్టూడెంట్స్ మేము పంపించేసాం. కొద్ది దూరం ఉన్నవాళ్ళు వర్షం పడితే ఇబ్బంది పడుతున్నారు. ఇంకా 10th క్లాస్ అయిపోయి కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ కూడా వచ్చారు. దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. మరి ఇంతమంది వచ్చారంటే అది మాస్టర్ గారి మీద ఉన్న అభిమానం తెలియజేస్తుంది. అలాగే ప్రతి పురుషుని వెనక విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. మరి వారి మిస్సెస్ లత గారు మరి ఆయన డ్యూటీని అంత పర్ఫెక్ట్గా చేయడానికి ఆవిడ సహకారం ఎంతైనా ఉంది. మరి టెక్నికల్గా ఆయనకి కావాల్సిన అన్ని యాప్సే కదండి మాకు. ప్రతిదీ యాప్, అటెండెన్స్, పర్ఫార్మెన్స్, మార్క్స్, ఇంకా MDM అని అన్నీ కూడా యాప్స్లో అవ్వాల్సిందే. టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తూ ఇంకా ఆయన సక్సెస్ వెనక ఆవిడ హస్తం ఉందంతలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అటువంటి మాస్టర్ గారు ఒక మోడల్ టీచర్, ఆదర్శ ఉపాధ్యాయుడు. మరి ఈరోజు రిటైర్ అవుతున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఐ విష్ హిమ్ ఏ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. థ్యాంక్ యూ ఆల్. మన పాఠశాల విద్యార్థిని 10th క్లాస్ ప్రణతి మాస్టర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటోంది. అనుమతించండి. My name is Pranati. I am studying 10th class. I am studying 10th class. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, గౌరవ అతిథులకు, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నమస్కారములు మరియు నా తోటి విద్యార్థులకు నా శుభాకాంక్షలు. ఈరోజు మనందరి ప్రియమైన వ్యక్తి అయిన తెలుగు మాస్టర్కు నా హృదయపూర్వక నమస్కారములు మరియు పదవి విరమణ శుభాకాంక్షలు. శ్రీ కానుకొలను దేమలగ్ని ప్రసాద్ సార్ గారు 1964 ఆగస్టు 2వ తేదీన జన్మించారు. వీరు మన స్కూల్లో 1995 ఫిబ్రవరి 13న జాయిన్ అయ్యారు. అప్పటి నుండి అనగా 31 సంవత్సరాల పైగా వీరు మన మధ్యన ఉంటూ మనకి తెలుగు బోధిస్తూ మనందరికీ ఇష్టమైన మాస్టర్గా ఉన్నారు. సార్, మీ యొక్క రిటైర్మెంట్ మాకు ఎంతో బాధను కలుగచేస్తుంది. ఎందుకంటే తరగతి గదుల్లో మీ స్వరం, మీ ఆప్యాయత మరియు మీ స్వరం మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. మరియు థ్యాంక్ యూ. స్రవంతి వెళ్ళిపోయిందంటండి. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే రావాల్సిందిగా, వాళ్ళ సందేశాన్ని ఇవ్వవలసిందిగా, మాస్టర్తో అనుబంధాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం. గిరిజి గారు వస్తున్నారు. పట్టుకో. సభా సరస్వతికి నమస్కారం. ముందుగా మన వ్యవస్థాపకులు శ్రీ సందీప్ గారికి, శ్రీ వీరగుప్తా గారికి, మన ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతరావు గారికి, అందరికీ ప్రత్యేకంగా సభలో ఉన్న విద్యావేత్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పాఠశాల ప్రారంభించి 60 సంవత్సరాలైంది. వీరు 62 ఏళ్ళు పనిచేసి రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు మన పాఠశాల సీనియర్ సిటిజన్ అయిపోయింది. ఆ విధంగానే వీరు కూడా
సీనియర్ సిటిజన్ అయిపోయి జమదగ్ని ప్రసాద్ గారు కూడా రిటైర్ అయిపోతున్నారు. తర్వాత ఈ పాఠశాల 60 సంవత్సరాల కింద ఎలా ప్రారంభించిందో నాకు అంత కళ్ళ ముందు కదులుతోంది. అది కొన్ని విషయాలు మీరు అనుమతిస్తే చెప్తాను. 60 ఏళ్ల కిందట మన శ్రీ తేలప్రోలు రాజా గారు తెలుగు పాఠశాల అనే తెలుగు విద్యాలయం అనేటువంటి విత్తనాన్ని నాటారు. ఆ పాఠశాలకి మన వెంకటేశ్వర్లు గారు ఎంతో సహకారంతో మెడికల్ లాంటి ఉపాధ్యాయుల్ని ఎన్నుకొని ఈ పాఠశాలని ప్రారంభించారు. అప్పుడు నేను చేరినప్పుడు, అంతకుముందు ఇంకొక హెడ్ మాస్టర్ ఉండేవారు. నేను చేరినప్పుడు టీవీఎస్ఎస్ ప్రసాదరావు గారు హెచ్ఎంగా ఉండేవారు. వారి అసలు అహింసావాది, నిరాడంబర జీవి, మంచి విద్యావేత్త వారు. ఏదైనా కోపం వస్తే కుర్చీ బయట వేసుకుని కూర్చునేవాళ్ళు, ఎవరి మీద కోపం వస్తే, అంతేగాని వాళ్ళ మీద అరిచేవారు కాదు. అలాంటి మాస్టర్ ఆయన. తర్వాత ఎంత వర్త్ ఉండేవాడు అంటే ఇంగ్లీష్ చాలా ధారాళంగా చెప్పగలిగేవారు. చాలా మంచి మాస్టర్ ఆయన. వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పాఠశాలలో చేరడం జరిగింది. తర్వాత శ్రీ బెజవాడ రాజారావు గారు క్రమశిక్షణకి మారిపోయారు. ఆయన ఎవరైనా ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే అసలు ఊరుకునేవారు కాదు. ముందు వారు ఆ టైంకి అక్కడ ఉండాల్సిందే, ఆ పని సమయానికి జరిగిపోవాల్సిందే అనేవారు. అలాంటి వ్యక్తి బెజవాడ రాజారావు గారు. తర్వాత శ్రీ గాంధీ గారు, ఆయన నెమ్మదిగా ఉంటూనే చాలా చాలా చక్కగా అందరి చేత పనిచేయించేవారు. ఇలాంటి కథలన్నీ కూడా, కథలు, తర్వాత వ్యాసాలు, పద్యాలు, తర్వాత ఇలాంటి విషయాలు, పాటలు, ఇలాంటివన్నీ కూడా చెప్పడం ఒక తెలుగు వారికే సాధ్యమవుతుంది. అంటే వేరేని కాదు, తెలుగు పండితులే చెప్పగలుగుతారు. తర్వాత దీన్ని ఆధ్యాత్మికతతో ముడిపడతారు. ప్రతి విషయం కూడా ఆధ్యాత్మిక సాధనతో ముడిపెట్టడం కూడా తెలుగు పండితులకి అది సాధ్యమవుతుంది. ఏ విషయమైనా చెప్పనియండి. పొద్దున్నే తెల్లవారు లేవాలి, తెల్లవారు లేచి భూమాతకి దండం పెట్ట అంటారు. సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. పాదాలని నేను తాకిస్తున్నానమ్మా, నీకు నమస్కారం చేస్తున్నానమ్మా, పాదం పెడుతున్నాను, నన్ను క్షమించు అని చెప్పి ముందుగా మొదటి గురువు అయినటువంటి భూమాతకి మనం నమస్కారం చేస్తాము. ఆ విషయాన్ని చెప్పే తెలుగువారే. పంచభూతాలు అన్నిటికంటే మించిన తల్లిని మించిన తల్లి భూమాత. మనకి అన్నీ ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది, సమృద్ధిగా అన్నిటిని ఇచ్చేది. మనం ఆ భూమాతని కాలుతో తన్నినప్పటికీ కూడా మనల్ని క్షమిస్తుంది. ఎంతో ఓర్పు నేర్పు కలిగినటువంటి తల్లి ఆమె. తర్వాత మనం ఆకాశాన్ని చూసి సూర్య భగవానికి దండం పెడతాం. ఆదిత్య సవిత సూర్య ఖగగా పూష గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేత దివాకర అని ఆకాశంలో సూర్య భగవానుడికి, అలాగే చంద్రుడికి రాత్రిపూట అయ్యేసరికి నమామి శశినం సోమం శంభోర్ మకుట భూషణం, శంభుదేవుడికి మకుటమైనటువంటి ఓ చంద్రదేవా నీకు నమస్కారం అయ్యా, మమ్మల్ని చల్లగా చూడవయ్యా అంటాం. అలాగే సూర్య భగవానికి దండం పెడతాం. సూర్యచంద్రులు ఇద్దరు. అంతేకాకుండా నక్షత్రగ్రహ తారాణం అదిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే అంటాం. నక్షత్ర గ్రహ తార మండలికి అధిపతి అయినటువంటి సూర్య భగవానికి నమస్కారం చేస్తాం. తర్వాత మనం తాగేటువంటి నీరు గంగమ్మ తల్లిగా భావిస్తాం. గంగే చిమనే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిని సన్నిధి గురు అంటూ గంగమ్మ తల్లిగా మనం నీటిని భావిస్తాం. ప్రతి దాంట్లో వాయువు, గాలిని పీలుస్తూ ఉంటాం. ఆ గాలిని పీల్చేటప్పుడు వాయుదేవ మమ్మల్ని కరుణించవయ్యా, గాలి లేకపోతే మనం రక్షణ కూడా బతకలేము, కాసేపు ముక్కు మూసుకుంటే అంతే సంగతులు. తర్వాత వాయుదేవుడి యొక్క కుమారుడైనటువంటి హనుమంతుడిని మనం ప్రతిరోజు కూడా ధైర్య సాహసాలకి ప్రతీకగా హనుమాన్ అంజనాసూను భయవేస్తే చాలు హనుమ రక్షించవయ్యా అంటాం. అనిల సూనుడు ఆయన. అలా ప్రార్థన చేస్తూ ఉంటాం. తర్వాత నిప్పు అంటే అగ్నిదేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఇస్తారా, మీకేమైనా ఇబ్బంది? అగ్ని అంటే మనం యజ్ఞానికి ఉపయోగిస్తూ ఆనందిస్తూ ఉండేవారు. వారికి అట్లాగే విద్యా ఆశీర్వాదం ఇస్తూ ఉండేవారు. సరదాగా నుడికారాలు సామెతలతో ఆయన పాఠాలు చెప్పేవారు. తర్వాత వాని జన్మంబు సఫలము యవ్వాని వలన వంశ మధుకోన్నతి వహించి వన్నీకెక్కు అని అంటూ భానుమూర్తి గారు వారణం అయితే సఫలమవుతుందో, ఎవరి జన్మమైతే సార్థకం అవుతుంది. వాని జన్మంబు సఫలము యవ్వాని వలన వంశము అధికోన్నతి వహించి వన్నీకెక్కు.
వంశం ఎవరి వల్ల అధికోన్నతి వహించి పన్నెరికెక్కుతుందో అలాంటి వారి జన్మమే సార్థకమయ్యా అని వారణాసి వెంకట భానుమూర్తి గారు మొదలు పెడుతూ ఆ పాఠాలు చెప్పేవారు. పర్సెంట్ వస్తుంది, ఈ విధంగా పిల్లలకి అలతేలితే పదాలతో చెప్తూ ఉండాలి అని ఆ నలుగురు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్తూ ఉండేవారు. వారి వరవుల్లోనే తక్కిన వాళ్ళందరూ కూడా నడిచారు. మన జమదగ్ని ప్రసాద్ గారైతే ఇక భానుమూర్తి గారిని పూర్తిగా వేదాల వంటి పదాలను ఉపయోగించేవారు. అందరూ ఆ మాటలను వింటే వేదాల వంటి పదాలను ఉపయోగిస్తూ చక్కటి ఉపన్యాసాలు ఇచ్చేవారు. ఎంతోసేపు అనర్గళంగా మాట్లాడుతుండేవారు వారి సభల్లో. తర్వాత పాఠాలు కూడా బ్రహ్మాండంగా చెప్పేవారు. పిల్లలందరూ కూడా ఆకర్షింపబడేవారు ఆ పాఠాలకి. ఇంకా నేను ఉన్నానంటే నాకు పాటలు పద్యాలంటే యమా ఇష్టం. ఏ పాటలు పద్యం మొదలు పెడితే ఇక అవి అలా చెప్పేసేవాళ్ళం. కనియన్ కృష్ణుడు స్వాదునీరము మహా గంభీరం ఎలా ఉందంటే జ అంటే జయమ్ము నిశ్చయమ్మురా భయంబు లేదురా జంకు గుంపు లేక ముందు సాగిపోమురా పరాభవము కల్గునంచు పారిపోకుమోయ్ జయమ్ము నిన్వరించుదాకా పోరి గెల్వబోయ్ స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టబోయ్ అన్నట్టుగా వారు నిజంగానే జ అంటే జయం కలిగేలాగా అన్నింట్లో విజయాన్ని సాధించారు. నేను అనుకున్నాను ఏకో నారాయణ హరి అన్నట్టుగా పాప ఒక్కరే అయిపోయారు ఈ మాస్టారు, నలుగురు అందరం రిటైర్ అయిపోయాము, ఎలా చేస్తారో అనుకున్నాం. కానీ ఆయన జయాన్ని సాధించారు మొత్తానికి అంతా. వేరే సమయంలో వాళ్ళు కలవలేదు, వాళ్ళందరి సేవలు గుర్తుంచుకుంటారు. ఇప్పుడు మరి జమదగ్ని గారు మాతాపితలు జమదగ్ని గారి స్వభావం తెలిపి ఆయనకి పేరు పెట్టారు. కానీ ఇప్పుడు మాత్రమే కాబట్టి ఆ పేరు కంటిన్యూ అవుతుంది. నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది వెళ్ళాలి కాబట్టి దయవించి ఏమనుకోవద్దు, అది ముందుగా సన్మానం చేసి చేస్తాను. మరి మా స్కూల్ సెక్రటరీ శ్రీ కాలపురం వినయ్ గుప్తా గారు యాక్చువల్గా ఈరోజు ఒక వేరే కార్యక్రమంలో ఆయన చీఫ్ గెస్ట్ గా వెళ్లాల్సి ఉంది, మరి రావడం కష్టం ఉన్నారు. అదండి ఆయన సేవలు మనం అందరం కూడా అమూల్యమైన గుర్తుంచుకోదగినవి. మీరు తప్పకుండా వచ్చి మీరు సందేశాన్ని ఇచ్చి ఆయన్ని ఆశీర్వదించి వెళ్ళాలని రిక్వెస్ట్ చేసి కాబట్టి సమయం గుర్తుంచుకొని వచ్చారు. వారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సతీ సమేతంగా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని జమదగ్ని గారికి మీ సరే, ఈ షిఫ్టింగ్ వల్ల కొంత సమయం వృధా అయిందని చెప్పాలి. దయచేసి ఇంకా సన్మాన కార్యక్రమం త్వరలో మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేసుకుందాం. అందరూ కూడా ఓపికతో సహకరించవలసిందిగా కోరుచున్నాను. నమస్సుమాంజలి. చాలా క్లుప్తంగా మాట్లాడారంటే జమదగ్ని శర్మ గారు వారి వ్యక్తిత్వాన్ని గురించి ఇప్పటివరకు చెప్పారు. నేను కూడా ఒక చిన్న సుభాషితంతో చెప్పేసి చేస్తాను. విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రత, పాత్రత్వాత్ ధర్మాప్నోతి, ధనాత్ ధర్మం తతఃసుఖం. ఇది భర్తృహరి సుభాషితం. విద్య యొసగును వినయంబు, వినయములను బడయు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు, దానివలన ఐహిక ఆముష్మిక సుఖమునందు నరుడు అనే పద్యానికి ఉదాహరణ మన జమదగ్ని ప్రసాద్ గారు. ఆయన పుట్టుక పెరుగుదల ఎంత బాల్యంలో ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చక్కగా విద్య నేర్చుకున్నాడు, వినయం సంపాదించుకున్నాడు. ఆ విద్యా వినయాదుల వల్ల యోగ్యత వచ్చి ఉద్యోగం సంపాదించగలిగారు. ఉద్యోగం సంపాదించేందు వలన ధనం వచ్చింది. ధనం వచ్చినప్పటికీ గర్వపడకుండా
ధర్మ మార్గంలో ఆయన జీవనం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇంతమంది మనం చేరుకోగలిగాం. అది వారి యొక్క ఇది. తర్వాత ఇంకోరు చాలా మంది చాలా వ్యాఖ్యానాలు చేశారు. వారి పేరులో జమదగ్ని శర్మ అని అంటే ఆయనలో అగ్ని ఉన్నారు, ఆయనలో ప్రసాద గుణము ఉంది. అవసరమైనప్పుడు అగ్నిలాగా ప్రజ్వలిస్తాడు, లేదన్నప్పుడు ప్రసాద గుణంగా శాంతంగా ఉంటారు. ఈ రెండు ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన అంశాలు. అలాంటి ఆ వ్యక్తి ఇంతకాలం 31 సంవత్సరాలు పనిచేసేందుకు చాలా సంతోషిస్తూ వారి శేష జీవితం కూడా ఇలాగే ప్రసాద గుణ శోభితమై వెలుగొందాలని ఆశిస్తూ ఈ చిన్న సమయంలో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అది అందరికీ కాదు కానీ ముందున్న వాళ్ళకి కాదు కానీ సభ లోపల ఉన్న వాళ్ళ సభ వేదిక మీద ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇందులో కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం ఇదే వాతావరణంలో ఇదే జూలై 31, 2016న ఇక్కడ ఇంకో టీచర్ రిటైర్ అయ్యి ఉన్నారు. 31/7/2016. ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అప్పటి వాళ్ళు ఎవరన్నా ఉంటే గుర్తుండాలి, లేకపోతే లేదు. కరెక్ట్గా ఆ రోజు కూడా ఇంతే వర్షం. బయలుదేరాలా అక్కర్లేదా, రావాలా అక్కర్లేదా. ఆ రోజు కూడా అట్లాగే విద్యార్థులు అలాగే వచ్చారు. కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. మన స్కూల్లో ఏ కార్యక్రమమైనా అలాగే జరుగుతుంది. ఎందుకంటే స్థలమహత్యం అట్లాంటిది, ఆ రాజాగారి ఆశయం అట్లాంటిది, కాబట్టి నిర్వహిస్తున్నటువంటి వారి సంకల్పం అట్లాంటిది. వారి అన్ని బలాల వలన ఏ కార్యక్రమమైనా పూర్తిగా అట్టర్ ఫెయిల్యూర్ మాత్రం కాదు, కొన్ని రాజకీయ సభల్లాగా మనని మాత్రం చక్కగా సాగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు. శ్రీ గురుభ్యో నమః. ముందుగా శ్రీ కానుకొండ జమదగ్ని ప్రసాద్ గారు 31 సంవత్సరం పాటు ఈ పాఠశాలలో పనిచేశారు. వారికి మాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే చిన్ననాటి స్నేహితులం. వీరిల్లు మా ఇల్లు ఎదురు బదురుగా ఉంటుంది. విద్యాధరపురం చెల్లి సెంటర్లో వీరిల్లు వారి, మా ఇల్లు వారి ఇల్లు. వీరింట్లోనే వారణాసి వెంకట భానుమూర్తి గారు కూడా రెంట్గా ఉండేవారు అనమాట. ఆ సమయంలో వీరికి ఈ యొక్క పాఠశాలలో ఉద్యోగం రావడం జరిగింది. దానికంటే ముందు వీళ్ళ ఇంట్లో అందరూ చక్కగా చదువుకున్నటువంటి వారు. వీళ్ళ అన్నయ్య గారు ఆ రోజుల్లోనే స్టెనోగ్రాఫర్గా ILTT కంపెనీలో చేసేవారు, పెద్ద అన్నయ్య గారు. రెండో అన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు, కానుకొలను భార్గవరావు గారు హిందీ పండిట్టు. ఆ తర్వాత 3 వీరు. తర్వాత 4గా ఉన్నానేమో శంకర్ గారు అని చెప్పి ఆయన హిస్టరీ లెక్చరర్గా శాతవాహన కాలేజీలో చేసి ఈ మధ్యకాలంలోనే పదవి విరమణ చేశారనమాట. అట్లా వాళ్ళకి 4 అక్కయ్యలు. జమదగ్ని ప్రసాద్ గారికి 4 అక్కయ్యలు, అంటే మొత్తం 8 మంది. వీరికి మేము 10th క్లాస్ చదివేదాకా వాళ్ళ ఇంట్లో దీపాలు అంటే కరెంట్ అనేది తెలియదండి. తెలియకుండా వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎంత కష్టపడి క్రమశిక్షణతో, క్రమశిక్షణ అంటే ముందు వీళ్ళ ఇంటి దగ్గర నేర్చుకోవచ్చు అనమాట. క్రమశిక్షణకి మారు పేరు జమదగ్ని ప్రసాద్ గారి యొక్క కుటుంబం. ఇంకా మేము ఎప్పుడైనా సరే వాళ్ళైతే మాత్రం చక్కగా రాత్రిపూట 9 అంటే 9ంటికి చక్కగా తలుపులు వేసేసుకున్నారు, ప్రొద్దున్నే లేసేవారు. ఇది కావలసినటువంటిది. మనమేమో నిద్రపోయే టైంలో నిద్రపోకుండా, నిద్ర ఎప్పుడైతే మేలుకోవాలో ఆ టైంలో లేకపోతే మనం చక్కగా నిద్రపోతున్నాం అనమాట. అందుకని ఈవేళ అందరికీ కూడా రోగాలు రావడానికి కారణం అదే. ఎప్పుడైతే నిద్రపోవాలో అప్పుడు నిద్రపోకుండా ఏంటి నిద్ర లేవాల్సిన టైంలో హాయిగా నిద్ర పడుతుంది. అందరికీ తెల్లవారుజామున నిద్ర పట్టేది, కానీ లేవాల్సిన టైం నిద్ర. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అందరూ మాకు చిన్నప్పటి నుంచి కూడా అక్కడే ఉండటం చేత మేము ఇంక అక్కడే ఉంటున్నాం. జమదగ్ని ప్రసాద్ గారు మాత్రం కొంచెం వాతావరణం బాగుంటుందని చెప్పి ఎర్రబాలు వెళ్ళారు. ఆ తర్వాత వారి శ్రీమతి గారు కూడా తెలుగు పండిట్, వారు ప్రైవేట్ స్కూల్లో చేసి తర్వాత మాస్టర్ గారికి టయానికి క్యారేజ్ అందివ్వాలంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో కష్టం అని చెప్పి ఆవిడ మానేశారు. మానేసి ఆయనకి చక్కగా క్యారేజ్ అందివ్వడం. ఏ టయానికి అయితే మా హెచ్ఎం గారు హనుమంతరావు గారు అండి, ఆకుల హనుమంతరావు గారు, వారి నాన్నగారు కూడా మా స్కూల్లో హెచ్ఎంగా చేశారు, ఆకుల పుల్లారావు గారు అని చెప్పి మేము హిందీ హై స్కూల్లో చదువుకున్నాం. మాస్టర్ గారు జమదగ్ని ప్రసాద్ గారు కూడా హిందూ హై స్కూల్లోనే చదువుకున్నారు. అట్లా చిన్నప్పటి నుంచి కూడా మాకున్నటువంటి బంధుత్వం అటువంటిది అనమాట. అదేవిధంగా మాస్టర్ గారు ఎప్పుడైనా సరే ఏ చెప్పినా ఊ అంటారు, అంతే. ఊ అన్నంత ఉత్తమం లేదు, బోలుగున్నంత సుఖం ఉండదు అనమాట. అందుకే ఎప్పుడు కూడా ఊ అనాలి, ఎవరు చెప్పినా కూడా ముందు ఊ అనాలి. అప్పుడు ఎవరికైనా నచ్చుతాం మనము. ఎక్కడ ఊహో అన్నావో అక్కడి నుంచే భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ మాట ముందు జీవి సత్యంగా తెలుసుకున్నారు కాబట్టి
ప్రతి దానికి ఊగొడతారు. తర్వాత ఏదైనా దాంట్లో ఉండేటువంటి లోపాలు ఉంటే తర్వాత చూసుకుందాం అనుకుంటే ముందు అనేసాం అనుకోండి, గోల్ ఉండదుగా. అట్లా మరి డేర్ అండ్ డాషింగ్ మరియు ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి, చిరుమందాసులైనటువంటి తేలపోలు రాజా గారు మనోడు, మరి కరెస్పాండెంట్ గారు సందీప్ గారు అంటే కరెస్పాండెంట్. వాళ్ళ తాతగారు తెలుసు, వాళ్ళ నాన్నగారు రూపేష్ గుప్తా గారు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళతో పాటు మేమంతా యాత్రలు చేసినటువంటి అనుభవం కూడా ఉందన్నమాట రూపేష్ గుప్తా గారితో. ఆ తర్వాత వీరిని కూడా 4-5 సార్లు కలవడం జరిగింది. కాకపోతే అంటే మామూలుగా అట్లా వీరందరూ కూడా కేవలం విద్యార్థులకు, బీద విద్యార్థులకు విద్యను అందించాలి. ఇదే ఏకైక లక్ష్యం. వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ వీరైనా ఎవరి దగ్గర నుండి ఏమీ కోరుకోరు. వాళ్ళు చదువుకుని సర్టిఫికెట్తో బయటికి వెళితే ప్రయోజకులు అవుతారు. నేను పాఠశాలలో 89లో చేరండి. మా పాఠశాలలో నేను చదువుకుంది 9th 10th హిందూ స్కూల్లోనే. నేను అక్కడే 89లో చేరా. నేను మొన్న మే 31 రిటైర్ అనమాట. అప్పుడు చేరినప్పుడు మేము పొద్దున్నే అదే ఇంటర్వెల్ కొట్టగానే స్కూల్ బయటకు వచ్చేవాడు. తేలపోలు రాజా గారు నెమ్మదిగా 11 గంటలకి చక్కగా రిక్షా ఎక్కి స్కూల్కి వచ్చేవారు. అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆయన కూర్చుంటే చాలన్నమాట. టీచర్లంతా అంత ఆహ్లాదకరంగా పనిచేసేవాడు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లలకి వీళ్ళు చాలా ఆనందంగా చదువు చెప్తారు అనేటువంటిదే కోరుకుంటారు. వీళ్ళది 3 కుటుంబాలు. తేలపోలు రాజా గారు, తేలపోలు బాపనయ్య గారు, తేలపోలు ఇందాక వీరే గుప్తా గారు వచ్చారు, వెంకటేశ్వర గారు. అందరూ కూడా కేవలం విద్యే పరమావధి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క విద్యా సంస్థలు స్థాపించారు. ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ హై స్కూళ్ళల్లో పేరు కలిగినవంటే మా శ్రీ కన్యకాపరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటేశ్వర హిందూ హై స్కూల్స్ కమిటీ, రెండవది తేలపోలు రాజా హై స్కూల్స్ కమిటీ. ఈ పేరే మొత్తం ఆంధ్రప్రదేశ్లో చెప్పేవారు. తక్కువ ఎయిడెడ్ స్కూళ్ళు ఉన్నాయి, ఉండడానికి ఉన్నాయి. అంతేకాని ఎవరు కూడా రిటైర్ అయిన తర్వాత మేము కూడా ఇప్పటికీ మా స్కూళ్ళు మాకు అన్నం పెట్టి అని చెప్పుకుంటాం. కానీ అన్ని స్కూళ్ళు అలా చెప్పుకోలేరండి. అలా విజయవాడ వంటల్లో ఉన్నటువంటి ఈ 2 స్కూళ్ళు కూడా ఎందుకంటే ఎయిడెడ్ పేద విద్యార్థులకు మాత్రమే విద్యను అందించదు అనమాట. అందుకని ఈ స్కూళ్ళని ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటారు. కేవలం ఆ యాజమాన్యాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా రిటైర్ అయినప్పటికీ కూడా వీళ్ళ ఆరోగ్యకరంగా వచ్చారంటే యాజమాన్యం యొక్క ప్రేమ, అభిమానం అనమాట. అది అందరికీ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఆ యాజమాన్యం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా ఇలాగే కొనసాగాలి అని చెప్తూ మా టీచర్ గారు అమ్మ ఒకసారి మీరు నుంచారు. ఎందుకంటే రేపటి నుంచి మీకే అప్పచెబుతున్నాను. ఇవాళ దాకా ఏం చేసేవాళ్ళు ఇమ్యూనిటీ పంపిస్తుండేవారు. కానీ రేపటి నుంచి అలా కాదు, మొత్తం 24 గంటలు మీ దగ్గర ఉంటారు కాబట్టి మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. వీరి మేనల్లుడు చివరు ఉన్నారు చూడండి, వీరు నాన్న మీ మావయ్య అయినా తండ్రి అయినా కూడా వారికి వాళ్ళే అనమాట. ఇది ఎప్పుడు కూడా అందులో మీ మావయ్యకి వంక పెట్టాల్సిన పనే లేదు. ఇందాక చెప్పాక నేను అంచేత ఎప్పుడైనా నీ మాటకి ఎదురుండదు, ఆయన మాటకి నీ దగ్గర ఎదురుండదు అనమాట. అలా చూసుకోవాలని చెప్పి అటువంటి అవకాశం భగవంతుడు మీ అందరికీ కూడా చక్కటి అవకాశం ఇస్తారని చెప్పి తెలియజేస్తూ శుభ సాయంత్రం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మరి ఇందాక మన ఏవిఆర్కే గారు కానీ మా వీరే గుప్తా గారు స్థల ప్రభావం అని కూడా చెప్పారంటే దాని గురించి ఒక్కసారి చెప్పడానికి ఒక్క నిమిషం మైక్ తీసుకున్నాను. 1965లో శ్రీ తేలప్రోలు రాజా గారు ఆయన కష్టపడి వ్యాపారంలో సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజ సేవ చెయ్యాలి అనే సంకల్పంతో ఎక్కడ స్కూల్ పెట్టాలని వెతుకుతుంటే ఈ ప్రాంతం మీద ఇక్కడ 1 టౌన్ వాసులు మా అందరి దృష్టి కొద్ది ఇక్కడ చూపడింది. ఈ స్కూల్ ఒకప్పుడు కబేళ, ప్రస్తుతం విద్యాధరపురంలో ఉంది. ప్రతిరోజు కొన్ని వందల మూగ జీవాలు బలయ్యే వైద్యశాల ఇక్కడ ఉండేదండి. కానీ తేలప్రోలు రాజా గారికి కలిగిన సంకల్పం వల్ల అలాంటి వైద్యశాల కాస్త ఈ రోజున ఎంతో మందికి మాలాంటి టీచర్స్కి జీవనోపాధి, విద్యార్థులకు
వారి భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యను అందించే విద్యాశాలగా మారిందండి. మరి మా శ్రీనివాస్ గారు ఎస్కేపీ హిందూ స్కూల్ ఇప్పటికే అది 100 సంవత్సరాలు దాటి మొత్తం ఎన్ని సంవత్సరాలు మాస్టారు? 125 సంవత్సరాలు. దానిలో సగం మా స్కూల్ దాదాపు. మరి ఒకప్పుడు మా స్కూల్లో 6th క్లాసులో సీట్ రావాలంటే ఎంసెట్ తరహాలో ఒక ఎంట్రన్స్ జరిగేదండి. ఒక 100 సీట్లు ఇస్తామంటే ఒక 1000 పైన అప్లికేషన్లు వెళ్ళిపోయాయి. ఆ అప్లికేషన్లు తీసుకోవడానికి మరి ఇదివరకు కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, రాత్రి నుంచే క్యూలో నిలబడతారు. అలా నిలబడి అప్లికేషన్ల కోసం తీసుకునే వాళ్ళని మరి మాకు ముందున్న రామచంద్రరావు గారు వీళ్ళు చెప్తుంటే మేము వినేవాళ్ళం. ఎందుకంటే మేము చేరేటప్పటికే వాళ్ళందరూ కూడా సిల్వర్ జూబ్లీ కంప్లీట్ చేశారు దాదాపు. నేను కూడా ఎస్కేపీ హిందూ స్కూల్లో మా నాన్నగారు హెచ్ఎంగా ఉన్నప్పుడు కూడా నేను అక్కడ 9th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నానండి. మరి ఇప్పుడు ఉన్న మిత్రులందరూ కూడా ఈ హిందూ స్కూల్ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నాకు ఈ వృత్తిలోకి రాకముందే నాకు పరిచయం. మరి తేలప్రోలు రాజా గారి మానస పత్రిక ఈ తేలప్రోలు రాజా హై స్కూల్ 1966లో అప్పుడు సెంట్రల్ ఇరిగేషన్ మినిస్టర్ శ్రీ కానూరి లక్ష్మణరావు గారు, కేఎల్ రావు గారు ఆయన కృషితోటి ఈ స్థలాన్ని ఈ పాఠశాలకు అప్పగించడం జరిగింది. మరి అప్పటి నుంచి 66 అంటే ఈరోజు 2026 60 సంవత్సరాలు పూర్తయిందండి. ఇంకా డైమండ్ జూబ్లీ జరుపుకోవాలి, అది మేనేజ్మెంట్ వారికి తెలుసు, వారు కూడా చక్కగా మనం చేద్దామన్నారు. మరి భవిష్యత్తు వీలైనంత త్వరలో అలాంటి కార్యక్రమంలోనే మనందరం కూడా మళ్ళీ కలుసుకోవచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని ఓకేనండి, మరి సన్మాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. మరి ఇక్కడ ఇప్పటిదాకా మా స్కూలు నా తర్వాత సీనియర్ శ్రీమతి జి జయలక్ష్మి గారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నిర్వహించారు. వేగంగా పూర్తి చేయాలని మా సీనియర్ తెలుగు పండిట్ హిందీ స్కూల్ కొంచెం శ్రీనివాస్ గారిని కోరడం జరిగింది. వారు తప్పకుండానండి మా మిత్రుడు కాదు, ఆయన క్లాస్మేట్, అంతకన్నా నాకు కావాల్సింది ఏముందని ఒప్పుకున్నారు. మరి వారిని సన్మాన కార్యక్రమాన్ని వేగవంతం జరిపించవలసిందిగా కోరుతున్నాను. మరి ముందుగా ఆనవాయితీ ప్రకారం స్కూల్ యాజమాన్యం, తర్వాత మా స్టాఫ్, స్కూల్ ధర్మము, న్యాయము, మీ విలువైన సూచనని పరిగణలోకి తీసుకుంటున్నాను సార్. మరి టీచర్ గారే కంటిన్యూ చేస్తారు. ముందుగా స్కూల్ యాజమాన్యం, తర్వాత స్టాఫ్ అందరి తరఫున, మరి స్టాఫ్లో కూడా ఆయన అభిమానం కొద్ది ఇండివిజువల్గా సత్కరించుకోవాల్సి ఉన్నారు నాతో సహా. టీచర్ గారు మన స్టాఫ్ను కూడా 1 by 1 పిలిపించండి, క్రౌడీగా లేకుండా కొంచెం. ఆ తర్వాత మా స్కూలు విద్యార్థులు, మరి మాస్టర్ గారి మీద అభిమానం ఇంకా బయట ఒక 50 మంది పైన ఉంటారు. మరి ఇక్కడ స్థలాభావం వల్ల వాళ్ళు బయటే ఉండాల్సి వచ్చింది వాళ్ళు. తర్వాత మరి మాస్టర్ గారి మీద అభిమానంతో వచ్చిన ఇతర పాఠశాల ఉపాధ్యాయులు, మరి ఇదే ప్రాంగణంలో ఉన్న మా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ప్రస్తుత ప్రిన్సిపల్ శ్రీమతి గీతారాణి గారండి, మరి వాళ్ళు, తర్వాత వేరే స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్సు, తర్వాత మాస్టర్ గారి తాలూకు బంధుమిత్రులు, ఈ ప్రయారిటీ ప్రకారం సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఒకటి
పాఠశాల ప్రెసిడెంట్ రూపేష్ గుప్తా గారికి, సెక్రటరీ వీరయ్య గుప్తా గారికి, కరస్పాండెంట్ సందీప్ సార్ గారికి, హెడ్ మాస్టర్ ఏ హనుమంతరావు గారికి, ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపాల్ గీతారాణి గారికి, మరియు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినటువంటి రిటైర్ అయిన ఉద్యోగస్తు ఉపాధ్యాయులకి, బంధుమిత్రులందరికీ కూడా అభినందన. నేను 1995లో ఇక్కడ ఉద్యోగంలో చేరినప్పుడు మరి వాళ్ళు నన్ను పరిశీలించారు. అక్కడ పక్క రూములో ఉంటే అనేక ప్రశ్నలు వేసిన తర్వాత మా కరస్పాండెంట్ గారు రూపేష్ గుప్తా గారు, అప్పుడు కరస్పాండెంట్ రూపేష్ గుప్తా గారు, బాయ్ ఈ ప్రశ్నలన్నీ కాదు ఏదైనా ఒక పద్యం చెప్పు అన్నారు. ఆ పద్యం మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు మీరు కూడా చెప్పు. ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా అభినందనలు తెలుపుతూ పద్యం. విజయవాడపురమునందు చదువుల రాణిగా ప్రసిద్ధి నందిన ఈ పాఠశాల నేడు బాలబాలికలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దునటువంటి మహానుభావులతో కూడి ఉన్నది. అట్టి మహానుభావులకు నా నమస్సుమాంజలు అని చెప్పారు. సరే, ఆ తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు వేశారు. అది అయిపోయింది. ఇక చివరిగా రిటైర్ అయిపోయే ముందు మొన్న 2 రోజుల క్రితం మరి డిఓ గారు స్టేట్ అవార్డుకి లిప్ యాప్ ద్వారా సెలెక్ట్ అయిన తర్వాత అనేక ప్రశ్నలు వేశారు. పర్సంటేజ్ ఎంత వచ్చింది, అదే వచ్చింది అని. చంద్రకళ గారు ఇంకేం చేస్తామంటే ఆసుకైత్యం చెప్తా అన్న. దేని మీద చెప్తా అంటే పువ్వు మీద చెప్తానండి అన్న. అక్కడ పువ్వు ఉంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పల్లె పట్టణములను సందర్శించుకుంటూ మీ సన్నిధానమున కరుదెంచి సుగంధ పరిమళములను వెదజల్లుచున్నాను. ఆస్వాదించి ఆశీర్వదించండి భరతమాత ముద్దు బిడ్డలారన్న. సంతోషించింది. మరి ఇలా అనేక ప్రశ్నలు వేసింది ఆవిడ. సరే, స్టేట్ అవార్డు వస్తుందా లేదా అని కాదు, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా 3 రోజుల నుంచి జరుగుతోంది ఇది. మొదటి రోజు ఏమో అప్లై చేసిన వాళ్ళకి జరిగింట, రెండవ రోజు నిన్న కూడా కొంతమందికి జరిగిందని చెప్పారు. సరే, మరి ఎవరికి వస్తుందో ఏదో తర్వాత వస్తుందని ఆశించడం మన ధర్మం. వస్తుందని అనుకుంటున్నాను. వస్తే చాలా సంతోషం. అప్లై చేయకుండా మొట్టమొదటిగా స్టేట్ అవార్డు కొట్టిన వాడిని నేనే అవుతాను. అది లీప్ యాప్ నన్ను గుర్తించింది. అందువల్ల ఇక్కడ ఈ పాఠశాలలో మనం పనిచేసినప్పుడు నాకు మరి ఈ లీప్ యాప్ ఎలా తెలిసింది, ఎలా నన్ను పిలిచింది అని అడిగితే మొట్టమొదటిగా మనం ఎన్నింటికి హాజరేస్తున్నాం, ఎన్నింటికి స్కూల్కి వస్తున్నాం, ఆ తర్వాత మనం చేసే వరకు మనం మార్కులు అప్లోడ్ చేస్తూ ఉంటాం. అది ఎన్ని నిమిషాలకి నువ్వు చేసావు అనేది కూడా అక్కడ తెలుస్తుంటా. ఇప్పుడు నేను జనరల్గా రాత్రి 9-9:30 చేస్తుంటా, అది కూడా అక్కడ తెలిసిపోతుంటా. లేదు స్కూల్ టైంలో చేసావా, అవుట్ టైంలో చేసావా, ఇలా అనేక మనకు తెలియనివి చాలా ఉన్నట్టు. దాంట్లో మనది మొత్తం కూడా నాలెడ్జ్ అక్కడ లాగేస్తుంది. అందువల్ల దాని నుంచి మన జిల్లా నుంచి 14 మందిని ఎంతమందినో పిలిచారు. 14 మందిలో అందులో ఎప్పుడు రిటైర్ అవుతున్నా అంటే శుక్రవారం రిటైర్ అయిపోతున్నా అని చెప్పాను మేడం గారికి. సరే, ఇలా కొన్ని ప్లస్లు ఉంటాయి, మరి వాళ్ళ ఇక పాయింట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనకి వస్తుంది. ఏదైనా మరి మేనేజ్మెంట్ వారు ఇక్కడ నాకు అవకాశం ఇవ్వబట్టి నేను ఇక్కడ పనిచేశాను. వాళ్ళకి ధన్యవాదాలు. మరి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చేరిన వాళ్ళంతా ఉన్నత స్థాయికే వెళ్ళారు. రిటైర్ అయిన తర్వాత ఆరోగ్యవంతులుగా మంచి పొజిషన్కి వెళ్ళారు. నేను కూడా బాగానే ఉన్నా. అందువల్ల మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ టీచర్లు వీళ్ళు, అలాగే మరి లైఫ్ యాప్ మార్కులు కొట్టడంలో నాకు అంత నాలెడ్జి లేదు. మా మిస్సెస్ లత గారికి బాగా ఉంది ఆ కంప్యూటర్ నాలెడ్జి. అందువల్ల రాత్రి 9 అయినా సరే ఇద్దరం కలిసి మార్కులు కొట్టేవాళ్ళం. 50%. 10:30 కూడా కొట్టేసి హెడ్ మాస్టర్కి పెట్టేవాళ్ళని. ఆ తర్వాత టీచర్లు తిట్టేవాళ్ళని మరుసటి రోజు. అందువల్ల ఏంటంటే ఆ యాప్ అప్పుడే పనిచేసేది, స్కూల్ టైంలో అసలు పనిచేసేది కాదు. ఒకటి పేరు మార్క్ కొట్టాలంటే 1/4 గంట 1 గంట పడేది. మేము చూస్తుండేవాళ్ళం మురళీకృష్ణ. ఇది ఎందుకు రా నాయన అని. ఒక్కోసారి తెల్లారి కట్టు వచ్చేది, అప్పుడు కొట్టేసేవాళ్ళం. అయిపోయేది. ఎందుకంటే అది అయిపోవాలి, లేకపోతే మార్కులు కొట్టేవా లేదా అని ఒక మెసేజ్. మళ్ళీ మా లక్ష్మీకాంత్కి అది ఉందో లేదో కానీ పొద్దున పరీక్ష, వాళ్ళ 5 గంటలకు పరీక్ష అయితే మరుసటి రోజు ఉదయం 9 గంటలకు మార్కులు అప్లోడ్ చేయబోతే మీ స్కూల్లో మార్కులు కొట్టలేదని హెడ్ మాస్టర్కి వచ్చాయి. ఇంకా మార్కులు కొట్టాలి, పిల్లలకి ఇవ్వాలి, వాడికి సమస్య ఏదైనా ఉంటే చెప్పాలి. కానీ అలాగే అప్పుడే దిద్దే చేసేవాళ్ళు. ఏదైనా విద్యా విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. ఈ మార్పుల వల్ల మనం చదువుకున్న 95కి ఇప్పటికి సంబంధం లేదు. చాలా మార్పులు వచ్చినాయి. రిటైర్ అయిపోయిన మా మిత్రుడు లక్ష్మీకాంత్ నోట్స్ పంపిస్తూనే ఉంటాడు.
అది పిల్లలకి చాలా చక్కగా ఆయన రిటైర్ అయినా సరే మారిన దాని ప్రకారం అలా పంపిస్తున్నాడు. మిత్రుడు శ్రీనివాసు మొదలైన వాళ్ళు. అలాగే సబ్జెక్ట్ పరంగా చూసేటప్పటికి నేను వచ్చేటప్పటికి భానుమూర్తి మాస్టర్, ఏవిఆర్కే గారు, గిరిజా గారు వీళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ ఆ సబ్జెక్ట్, అలాగే హెడ్ మాస్టర్ వచ్చాడు నేను జాయిన్ అయ్యేప్పటికి రాజారావు గారు, అన్నపూర్ణ గారు, గాంధీ గారు, ఇప్పుడు హనుమంతరావు గారు వీళ్ళందరి సహకారంతో ఆ పనులు చేసుకుంటూ, అయితే ఈ లిప్యాబ్ గుర్తించిందంటే మనం చేసిన శ్రమే. అది ఊరికే గుర్తించదు కదా ఎంతమందిని, ఏం చేసాం ఎలా గుర్తించింది నాకు కూడా తెలియదు, కానీ కొన్ని ఈ పాయింట్లు మాత్రం చెప్పారు. అందువలన మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి బంధువులు మిత్రులు అందరూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఉద్యోగ విరమణ గావించుకున్న సందర్భంగా వారికి ఎస్టీఆర్ హై స్కూల్ సిబ్బంది సమర్పించుకుంటున్న సన్మాన పత్రం
జమదగ్ని ప్రసాద్ గారు ఆగస్టు 2, 1964 సంవత్సరంలో సత్యనారాయణ సరస్వతమ్మ గారులకు 7వ సంతానంగా జన్మించారు. వీరు 1966 సంవత్సరంలో లత గారిని పరిణయమాడారు. లత గారి రాకతో వారి జీవితం లతా కుసుమాలతో ఆనందంతో విరాజిల్లుతోంది. పదవీ విరమణ సన్మాన సత్కార అభినందన అక్షర సుమాలిక అందుకుంటున్న ఈ వేళ వీరి గురించి కొన్ని మాటలు తెలియజేయుటకు ఎంతో సంతోషిస్తున్నాం. మా స్కూలు తరఫున మిమ్మల్ని, మన స్కూల్ తరఫున మిమ్మల్ని సన్మానించుట కడు సంతోషం. ఆనందంతో మా హృదయాలు విప్పారుతున్నాయి. శతమానం భవతి పదవీ విరమణ అనే అద్భుతమైన మైలురాయిని చేరుకుంటున్నందుకు మీకు మొదటగా అభినందనలు. మితభాషి, సౌమ్యులు, నిరాడంబరులు, మృదు స్వభావి, సున్నిత మనస్కులు, సామ్యవాది, దానశీలి, వినయశీలి, నిజాయితీ పరులు, క్రమశిక్షణ, సమయపాలన, సేవా తత్పరత, నిష్పక్షపాతి, అందరి ఆనందమే తన ఆనందంగా భావించి పేరుగాంచిన మీ వ్యక్తిత్వం కొలమానం లేనిది, అనర్వచనీయమైనది. మీరు ఈ స్కూలులో ఒక భాగమై మీ జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని మాతో పంచుకుంటున్నందుకు ఎనలేని ధన్యవాదాలు. చెరగని చిరునవ్వుతో స్నేహానికి కన్నునిగా, అభిమాన అనురాగాలను పంచుతూ అజాత శత్రువుగా నిలిచారు. స్టాఫ్ రూమ్ లో మీరు వేసే చెలోక్తులు, హాస్యపు మాటలు మా హృదయాలను ఎంతో ఆనందింపజేసేవి. పనిలో మరియు మీ జీవితంలో మీరు మాకు బోధించిన అన్ని విషయాలను మేము ఎప్పటికీ మరువలేము. అందరిలో ఒక్కడై అందరి వాడిలా స్టాఫ్ సెక్రటరీగా స్టాఫ్ను ఒక సైన్యంగా నడిపించినటువంటి విధానం అమోఘం, అనిర్వచనీయం, అనుసరణీయం. వయస్సుతో సంబంధం లేకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన అన్ని పనులలో మాకన్నా ముందు చేసి మమ్మల్ని కూడా పనిచేయడంలో పరుగులు పెట్టించిన మీరు మాకు ఆదర్శనీయులు మరియు అనుసరణీయులు. మంగళగిరి నుంచి రాజా హై స్కూల్ వరకు పరుగు పందం పెట్టినట్టు పరుగున వచ్చి అటెండెన్స్ యాప్ లో మొట్టమొదటిగా అటెండెన్స్ వేసి నన్నెవరూ ఓడించలేరన్నట్టు ఇన్ని సంవత్సరాల సర్వీస్ కి మొదటగా వచ్చి నిలిచిన మీరు మాకు ఆదర్శనీయులు, మార్గదర్శకులు అయినారు. స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో ముందు ఉండి మంచి వక్తగా, మంచి వ్యాఖ్యాతగా సభను దద్దరిల్లింపచేసిన మిమ్మల్ని ఎప్పటికీ మరువలేము. మీకు మీరే సాటి, మీకెవ్వరూ రాలేరు పోటీ. ఉపాధ్యాయ సిబ్బందితో చిన్న పెద్ద తేడా లేకుండా కలివిడిగా ఉండే ఉత్తమ గుణశీలురు మీరు. కష్ట సమయంలో, ఆరోగ్యం సహకరించని సమయంలో సైతం చెరగని మీ చిరునవ్వు, ధైర్యం మాకెంతో ఆదర్శప్రాయం. విధి నిర్వహణలో మీ కఠోర శ్రమ, కార్యదీక్ష, అంకిత భావం అనుసరణీయమైనవి, అద్భుతమైనవి. మీతో మా సత్సంబంధం చిరస్మరణీయం. ఈరోజు మీ పదవీ విరమణతో మీకు మాకు ఉన్న సంబంధం నేటితో అయిపోయిందని అనుకోవద్దు. మమ్మల్ని ఎప్పటికీ మరువవద్దు మాస్టారు. మీ శేష జీవితం ఆనందమయంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాం. 1995 ఫిబ్రవరి 13న ఈ స్కూల్లో చేరి 31 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నవ్విస్తూ పిల్లలతో మమేకమై క్రమశిక్షణ నేర్పిస్తూ సమభావం, నిష్పక్షపాతంగా అందరికీ మెచ్చేలా సేవలందించారు. బోధనా విషయంలో మీ అనుభవం అపారమైనది. మీరు వెలిగించిన జ్ఞాన జ్యోతి వెలుగులో జీవితాలను తీర్చిదిద్దుకుంటున్న విద్యార్థులెందరో ఉన్నారు. బోధనా శైలిలో మీ తీరు, తెలుగు పద్యాలు, పాఠాలు బోధించడంలో మీ హావభావాలు, మీ గానకంఠం విద్యార్థులకెంతో హుషారును తెప్పిస్తాయి. బడిలో కొలువైన దేవుడిలా
పిల్లల హృదయాలలో నిలవైనారని, అలుపై తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరని, రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ నడిచే సమాజ గమనానికి రథసారథులై నిలిచి విద్యార్థుల దృష్టిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచారు. మరియు 2025-26 సంవత్సరానికి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డును పొంది ఉన్నారని తెలుసుకుంటకు ఎంతో సంతోషిస్తున్నాము. మీ యొక్క శేష జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మాతో మునుపటిలాగా సంబంధం కొనసాగించాలని కోరుకుంటున్నాం. రాజా హై స్కూల్ స్టాఫ్ అందరం సెలవ కప్పండి. పెద్దలు వీర గుప్తా గారు, అలాగే కరెస్పాండెంట్ గారు అయినటువంటి సందీప్ గారు వాళ్ళ యొక్క తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, అలాగే మన ప్రధానోపాధ్యాయులు వారు, ఇంగ్లీష్ మీడియం ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి ప్రేరణ ఇచ్చే విధంగా వారి సందేశాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలండి. అలాగే కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు, అతిథులు, అలాగే మా సహోద్యోగులు, తర్వాత ఓల్డ్ స్టాఫ్, అలాగే విద్యార్థులందరూ కూడా, ఓల్డ్ స్టూడెంట్స్, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఓపికగా వారు ఉండి ఈ సత్కారాన్ని, అభినందన సభను దిగ్విజయంగా నిర్వహించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అదేవిధంగా ముఖ్యంగా పదవీ విరమణ చేయించున్నటువంటి చేసిన శ్రీ కానుకలను జమదగ్ని ప్రసాద్ గారు, వారితో మా అనుబంధం ఈ 30 సంవత్సరాల పైగా చాలా బాధాకరంగా ఉంది మాకు. అయినప్పటికీ ఇది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి తప్పదు. కాబట్టి మాస్టర్ ఒక బ్రదర్గా ఆయన యొక్క సేవాభావం, అకుంఠిత దీక్ష, తర్వాత క్రమశిక్షణ, అదేవిధంగా ఏ పని చెప్పినా కూడా నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని, మాస్టర్ తప్పించుకు తిరగరు కానీ నొప్పింపకుండా తానవ్వకుండా అన్నట్టు చక్కగా ఎవరిని కోప్పడడం కానీ, లేదా హెడ్ మాస్టర్ గారికి వినయ విధేయ రామా అని మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో మాస్టర్ ఏది చెబితే అది తప్పైనా రైట్ అయినా, తప్పు కాకపోవచ్చు, కాకపోతే భేదాభిప్రాయాలు ఉంటాయని మేము కొన్ని భేదాభిప్రాయాలు చెప్పినప్పటికీ మాస్టర్ మాత్రం అసలు అట్లా కాదు, కంపల్సరీ ఏమైందండి ఉండండి కాసేపు మీరని మమ్మల్ని అనేవాళ్ళు. సో స్టాఫ్ సెక్రటరీగా అందరినీ కలుపుకుంటూ, అలాగే ఫైనాన్షియల్ విషయంలో కూడా అందరికీ ఇస్తూ, సుమలత టీచర్ గారు అంటారా రాజా హై స్కూల్ అంబానీ గారని, సో ఆయన ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత ఆయన యొక్క పదవీ విరమణ జీవితం ఆరోగ్యవంతంగా సుఖ సంతోషాలతో హ్యాపీగా గడవాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి. జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉజ్జల జలధి తరంగా, तव शुभ नामे जागे, तव शुभाशिष मागे, गांगे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे, जय 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 हे।
absent is first.